హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మగువ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, సమాధానం మన దగ్గర ఉంటుంది, కానీ ప్రశ్నని అర్థం చేసుకోవడం రానప్పుడు జీవితంలో మనం ఏ పనిని చెయ్యలేము. ప్రతి ప్రశ్నకి ముందు సమాధానమే మన దగ్గర ఉంటుంది. సో దానికి సంబంధించి ఒక చిన్న స్టోరీని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈరోజు నేను గోబీ పకోడీ చేస్తూ ఈ ప్రాసెస్ని మీకు చూపిస్తూ నేనైతే మాట్లాడతా. సో ప్రాసెస్ ఫస్ట్గా కొంచెం చెప్తా, ఆటోమేటిక్గా మీరు అర్థమైపోతుంది. శనగపిండి, కార్న్ఫ్లోర్ ఉంటే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి. మనం పకోడీకి ఎలాగైతే మిక్స్ చేస్తామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో పిండిని అయితే మిక్స్ చేసుకోండి. అండ్ క్యాలీఫ్లవర్ని లైట్గా హీట్ వాటర్లో అయితే వేడి చేయండి. సో దీంట్లో టిప్ అనేది ఉంటుంది. ఈ టిప్ని నేను కొంచెం లాస్ట్లో చెప్తా, అది మీకు చూపిస్తే అర్థమవుతుంది ఈజీగా. సో మామూలుగా పకోడీ పిండిని మీరు ఎలాగైతే కలుపుకుంటారో సేమ్ అదే ప్రాసెస్లో పిండి అయితే కలుపుకోండి. కొంచెం క్యాలీఫ్లవర్ని లైట్గా బాయిల్ చేసి వెంటనే చన్నీళ్ళతో కడిగేయండి ఆ క్యాలీఫ్లవర్ని. అప్పుడు బాగుంటుంది అనమాట. క్యాలీఫ్లవర్ కూడా మరీ ముద్దగా కాకుండా ఒక 50% కంటే తక్కువ, 30 to 50% కుక్ అయ్యేటట్టుగా వేడి నీళ్ళల్లో ఉడికించండి క్యాలీఫ్లవర్ని. సో మీకు ఈ ప్రాసెస్ అయితే ఇంకా అర్థమవుతూ ఉంటుంది కదా. సో నేను చెప్పాలనుకున్న చిన్న స్టోరీని అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మన లైఫ్లో ఎన్నో ప్రశ్నలు మనకి ఉంటాయి, బట్ వాటి సమాధానాలు మనకి తెలుసు, కానీ వాటిని ఆలోచించే అంత శక్తి అనేది మనకి ఉండదు కొన్ని సందర్భాల్లో. సో దానికి ఉదాహరణగా ఒక చిన్న స్టోరీని అయితే మీతో చెప్తా. మీ పిల్లలకి కూడా మేబీ ఇది ఉపయోగపడుతుంది. సో వినండి, స్టోరీలోకి వెళ్దాం. ముందైతే ఏమవుతుందంటే, ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే, ఆయన చాలా హెల్ప్ఫుల్ అనమాట. అందరికీ సహాయం చేస్తాడు. రాజు చాలా మంచివాడు అండ్ సమర్థవంతమైన వాడు. ప్రజలను కాపాడే అంత సమర్థత తనలో ఉంది. ప్రజలందరికీ ఆయన అంటే చాలా ఇష్టం. అయితే ఆ రాజుకి సంతానం లేరనమాట. అంటే ఆ నెక్స్ట్ జనరేషన్లో ఆ రాజ్యాన్ని ఏలే వాళ్ళు లేరు. సో అంటే పూర్వకాలంలో మనకు తెలిసి రాజులకి 2-3 భార్యలు ఉంటారు. అట్లా ఎవరో ఒకరు వంశాంకురం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ రాజు చెప్పా కదా చాలా మంచివాడు అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఆయన ఒక్కతే భార్య ఉంటుంది ఆయనకి. వాళ్ళకి సంతానం ఉండదు. సో ఏం చేస్తారంటే, ఇంకా ఆయన కొంచెం ముసలివాడు అయిపోతూ ఉంటాడు. వాళ్ళ రాజ్యాన్ని ఎవరికో ఒకళ్ళకి, మంచి సమర్థవంతమైన వాడికి, ఆలోచన శక్తి ఉన్నవాడికి అప్పచెప్పాలి అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. అయితే ఆ రాజు అనేవాడు ఎలా ఉండాలి, వచ్చే ఉపద్రవాలని ముందే కనిపెట్టగలగాలి అండ్ ఉన్న చిక్కులలో నుంచి ముందు బయటపడడం నేర్చుకోవాలి వాడు. సో అట్లా ఆలోచించగలగాలి. అంత స్మార్ట్గా ఆలోచనే మనల్ని ఫస్ట్ ముందుకు నడిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యుద్ధం చేసినా సరే ఎట్లా నుంచి చేస్తే శత్రువులకి దెబ్బ పడుతుంది అనే టెక్నిక్ అయినా మనం ఆలోచిస్తేనే కదా తెలిసేది. సో అందుకని ఆలోచన శక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళని ఎంచుకోవాలని చూస్తాడనమాట. సో తన ఆలోచనలతో సైన్యాన్ని పెంచుకోవచ్చు, అంటే ఫైటింగ్ చేసే వాళ్ళని పెంచుకోవచ్చు. సో ఎందుకని రాజు ఎంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం బాగా సమర్థవంగా ఆలోచించే వాళ్ళనే ఎంచుకోవాలనుకుంటాడు. అయితే ఏం చేస్తాడు, రాజ్యంలో ఒక ప్రకటన ఇస్తాడనమాట. ఏం చేశాడంటే, ఎవరైతే నేను పెట్టిన పరీక్షలో నెగ్గుతారో వాళ్ళు నా రాజ్యానికి రాజుని చేస్తా వాళ్ళని అని చెప్పేసి ప్రకటన ఇస్తాడు. ఇంకా ప్రకటన ఇచ్చిన తర్వాతకి ఇంకా దాదాపు 1000 మంది పైననే ఆ రాజ్యంలో పోటీకి వస్తారనమాట. వీళ్ళంతా బాగా ఫిట్నెస్ టెస్ట్ పెడతాడా రాజు, లేకపోతే ఇంకెన్ని గుర్ర పందాలు పెడతాడా, దేంట్లో గెలిస్తే రాజ్యాన్ని ఇస్తాడని చెప్పేసి రకరకాలుగా బాగా బలవంతులు, బాగా బలం ఉన్న వాళ్ళు వస్తారనమాట. అందులో ఒక్కడు మాత్రం కొంచెం యావరేజ్ ఉంటాడు. ఆయనకంతా చూడడానికి పటిష్టంగా ఉన్నట్టు కనిపించాడు. రాజుకి ఎందుకు ఆయన చూడంగానే కొంచెం తేడా కొట్టింది. ఇంతమందిలో ఈయన ఇంత ధైర్యంగా ఎందుకు వచ్చిండో అని చెప్పేసి ఆలోచిస్తాడు. తర్వాతకి ఇంకా అందరూ ఇక సభలో కూర్చుంటారు. ఇంకా రాజు చెప్తారు, అనౌన్స్మెంట్ ఇస్తారనమాట. ఎవరైతే నేను ఒక పెద్ద రాజమహల్ని కట్టించా, ఆ రాజమహల్
కీస్ని ఎవరైతే ఓపెన్ చేస్తారో ఆ తలుపులని ఎవరైతే తెరవగలరో వాళ్ళకి నా రాజ్యాన్ని ఇచ్చేస్తా అంటారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఏంటి తాళం చేతులు ఇస్తాడట, తాళం చేతులతో తాళాన్ని ఓపెన్ చేసి డోర్స్ ఓపెన్ చేస్తే ఇంకా వాళ్ళకి రాజ్యం ఇచ్చేస్తాడు. ఏంది అసలు రాజు పిచ్చోడా, ఇంత ఇట్లాంటిది పెట్టిండు, అసలు మేము ఏమేమో ఎక్స్పెక్ట్ చేసినామని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారంట. ఇంకా ఆశ్చర్యపోయి సరే అని చెప్పేసి లాకే కదా అని చెప్పేసి ఇంకా 1 by 1 బాగా కాన్ఫిడెన్స్తో అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ చేతిలో ఉన్న తాళాలు తీసుకెళ్ళి ఇంకా తాళం చెవులు తీసుకెళ్ళి తాళంకి పెట్టి తిప్పుతూ ఉంటారంట. అసలు ఆ కీ తిరగదంట. ఎంత ట్రై చేసినా, ఎన్ని వందల మంది ట్రై చేసినా కానీ తిరగట్లేదంట. ఎవ్వరు లోపల పట్టట్లేదంట. అసలుకి ఆ తాళంలో పట్టట్లేదంట. ఇంకా జరుగుతూ ఉంటుందంట, డే అయిపోతుంటుందంట. ఎవ్వరు ఎంత ప్రయత్నించినా కానీ రాదంట. అయితే రాజు ముందుగా అబ్జర్వ్ చేసిన ఒక వీక్గా ఉన్న పర్సన్ ఉంటాడు చూసిండ్రా, అబ్నార్మల్గా ఉండే ఆ పర్సన్, ఆయన మాత్రం కూర్చొని చూస్తూ ఉన్నాడంట. 500 మంది అయిపోయినరు, 600, 700 ఇట్లా అందరూ టెస్ట్ చేస్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు. ఎవరికి ఆ లాక్ ఓపెన్ చేయడం రావట్లేదు. చూస్తున్నాడంట. ఇంకా రాజు ఆయనను పిలిపించిందంట. అందరు ప్రయత్నాలు చేస్తున్నారు కదా, నువ్వేంది కూర్చొని చూస్తున్నావు, అందరు టెన్షన్ పడుతున్నారు, నువ్వేంటి ఇట్లా, నీకు అంటే నువ్వు పార్టిసిపేట్ చేయదలుచుకోలేదా, ఎందుకని ఇట్లా చూస్తున్నావు అంటే, సమయాన్ని బట్టి నా ప్రతిభను చూపించాలి కానీ ఎప్పుడు పడితే అప్పుడు చూపించదు కదా. ఒకవేళ నాకు అంత సామర్థ్యం ఉందో లేదో నాకైతే తెలీదు, ముందు నాకన్నా సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉండొచ్చేమో అని వాళ్ళకి అవకాశం ఇస్తున్నా, అందుకే నేను వెయిట్ చేస్తున్నా అని చెప్పిందంట. చూడండి, తెలివైన వాడు ఎప్పుడు కూడా ఆవేశపడద్దు, తొందరపడద్దు, ఇంకొకరికి అవకాశం ఇచ్చి చూడాలి. ఒకవేళ ఆ అవకాశం వాళ్ళు గెలుచుకుంటే వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళని చెప్పి మనం ఒప్పుకోవాలి కూడా. సో అదే పని ఆ వ్యక్తి చేస్తున్నాడు, అబ్నార్మల్గా ఉన్న ఆ పర్సన్ చేస్తున్నాడట. రాజు ఆయన సమాధానానికి చాలా ఆశ్చర్యపోతాడంట. అసలు ఎంత వినయంగా ఆలోచిస్తున్నాడు, ఎంత బ్రేవ్గా ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి ఇక చూస్తున్నారంట. ఇంకా మగధీర సినిమాలో లాగా 901, 902 అని చెప్పేసి అకౌంటింగ్ స్టార్ట్ అయిందంట. లాస్ట్కి 998, 999 అయిపోయింది. ఇంకా వచ్చిన 1000 మందిలో ఇక ఇతనే లాస్ట్ అతనంట. అందరూ చాలా టెన్షన్తో చూస్తున్నారంట. ఇంతమంది వల్లే కావలేదు, వీడు తీస్తాడా, ఈ రాజు ఎవరికి ఇచ్చే ఉద్దేశం లేదట్టుంది, ఏదో అట్లా తమాషాకి టైంపాస్కి పెట్టినట్టుంది అని చెప్పేసి తిట్టుకుంటున్నారంట. అందరూ పిచ్చెక్కుతుందంట వాళ్ళకి. ఇంకా లాస్ట్కి ఇంకా అతను వెళ్తాడంట. అతని చేతికి కీస్ ఇస్తే కీస్ పట్టుకొని వెళ్తాడంట. ఫస్ట్ కీస్ పెడతాడంట, కీస్ పెడితే పట్టట్లేదంట. ఇంకా ఆయన ఏం చేస్తాడంట, ఇట్లా కాదని చెప్పేసి బలవంతంగా ఆ డోర్ని గట్టిగా నెడతాడంట. కథ డోర్స్ ఓపెన్ అయిపోయినాయంట. అందరూ నోరు వెళ్ళబెట్టిండ్రంట. అంటే ఏదో ఒక కిటుకు లేకుండా అంత పెద్ద మహారాజు ఇంత చిన్న పరీక్ష ఎందుకు పెడతారు చెప్పండి. మిగిలిన 999 మంది బ్రెయిన్ ఎక్కడి వరకు ఆలోచించింది, తాళం చెవి తిరిగితేనే డోర్ ఓపెన్ అవుతుంది అనేంత వరకు మాత్రమే ఆలోచించిండ్రు. కానీ ఇతని ఆలోచన చూడండి ఎంత డెప్త్గా ఆలోచించిండో. రాజు ఇంత తిక్క పని ఎందుకు చేశాడు, ఆయన ఇంకేదో ఆలోచించే ఉంటాడు, ఈ ప్రయత్నం ఎందుకు చేసి చూడకూడదు అని చెప్పేసి తనకున్న బలంతో అంత పెద్ద డోర్స్ని ఒక్క నెట్టుని నెడితే డోర్స్ ఓపెన్ అయిపోయినాయి. సో చాలా చిన్న వేలోనే మనకి సమాధానం ఉంటుంది. దాన్ని చాలా ఆలోచించి ఓపికతో ఉంటేనే మనం సక్సెస్ అవుతాం లైఫ్లో కూడా. నిన్న బ్రహ్మానందం గారిది ఒక పాడ్కాస్ట్ చూసా, అందులో ఒక వర్డ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఎలా చెప్పాడంటే, నిజంగా అంటే ఎన్నో బుక్స్ చదివితే కానీ ఇంత నాలెడ్జ్ రాదు మనుషులకి, ఎంతో తెలుసుకోవాలి, అంత మెచ్యూరిటీ రావాలంటే. సో ఆ వర్డ్ ఏంటంటే, వండర్స్ కెనాట్ బి మేడ్, ఇట్ జెట్స్ హ్యాపెన్ అని చెప్పారు. అంటే అద్భుతాలని ఎవరు సృష్టించలేరు, అవి జరిగిపోతాయి ఆటోమేటిక్గా అంతే అని చెప్పారు. అసలు నిజంగా చాలా బాగా అనిపించింది. అది నా కోసమే చెప్పినట్టు అనిపించింది. కొన్నిసార్లు మనం ఏదైనా వింటే అది మన లైఫ్కి చాలా కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు చెప్పిన నేను ఈ స్టోరీలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, కష్టపడే చోట మాత్రమే కష్టపడాలి, ప్రతి చోట అతిగా కష్టపడడం వల్ల ప్రయోజనం లేదని నాకు అర్థమైపోయింది. అండ్ ఇంకొక విషయం అనేది,
మన జీవితంలో ఏది సక్సెస్ కావట్లేదు అంటే మనం అనుకుంటే రాదా సక్సెస్, మనం చేసే పని వల్ల ఆటోమేటిక్గా వచ్చింది సక్సెస్ అనేది. సో సక్సెస్ కోసం మనం పని చేయకూడదు, మనం చేసిన పనికి సక్సెస్ రావాలి. నాకైతే అర్థమైపోయింది ఇంకా ఫైనల్గా. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ పిల్లలకి ఒక బెడ్ టైం స్టోరీ లాగా అయినా కానీ ఇది ఉపయోగపడుతుంది. సో మీకు ఇందులో ఒక టిప్ చెప్తా అని చెప్పా కదా, ఏ ఫ్రైడ్ ఐటమ్స్ అయినా కానీ ఫస్ట్ అంటే కొంచెం 90% కుక్ కాగానే తీసి పక్కన పెట్టి మళ్ళీ సెకండ్ టైం రోస్ట్ చేయడం వల్ల పైన రెడ్నెస్ అనేది వస్తుందన్నమాట. మనకి ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు రెడ్నెస్ రావడం కోసము. డబల్ టైమ్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. అండ్ ఇది క్యాలీఫ్లవర్ కూడా హాఫ్ బాయిల్ చేసాం కాబట్టి ఫ్రై అవ్వదు ఫస్ట్ టైంకి, మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసినప్పుడు డీప్గా ఫ్రై అవుతుంది అండ్ క్రంచీగా వస్తుంది, పైన చాలా క్రంచీగా వస్తుంది. సో ఈ టిప్ మీరు ప్రతి బజ్జీల్లో కానీ గారెల్లో కానీ మీకు ఈ కలర్ కావాలి అనుకుంటే ఫస్ట్ నార్మల్గా హీట్ చేసి అంటే ఫ్రై చేసి సెకండ్ టైం కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఆ కలరు వస్తుంది, ఆ క్రంచీనెస్ కూడా మనకి తగులుతుంది అనమాట. కొంతమంది గారెలు చేస్తే మెత్తగా వస్తాయి. సో అలాంటప్పుడు సెకండ్ టైం మళ్ళీ వేడి చేయండి, ఇట్లా ఆయిల్లో వేసి వెంటనే ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి ఇట్లా క్రంచీగా వస్తాయి. ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. ఈ స్టోరీ మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇలాంటి చిన్న కథలతోటి ఒక చిన్న వీడియోస్ని అయితే నేను క్రియేట్ చేస్తాను. అండ్ ఫైనల్లీ ఈవినింగ్ స్నాక్స్ని ఎంజాయ్ చేయండి.